హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 978కి అందరికీ స్వాగతం. ఏంటా ఆరు బయట టెక్ న్యూస్ మొదలు పెట్టానుకుంటున్నారా? స్టూడియోలో చూస్తే మీకు ఎక్కువ వస్తుందని చెప్పి మీరు అయితే అంటున్నారు. నేను ఎక్కువ ఫామ్స్ అయితే నేను ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను. అవి రావడానికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. సో అది వచ్చిన తర్వాత వాటిని అంటించి సో ఇవన్నీ చేయడానికి మనకి ఈజీగా ఎంత లేదన్నా ఒక 10 days అయితే పడుతుంది అనమాట. సో ఈ 10 days చూద్దాం, ఇలాగే ఆరు బయట టెక్ న్యూస్ అయితే చేద్దాం. ఎక్కువ రాకుండా ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో చూడండి ఇప్పుడు ఆడియో ఎలా ఉందనేది. చాలా తక్కువగా అయితే ఉందనుకుంటున్నాను. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మీద తాయి పెట్టి తొత్తినత్తుందే రే ఇట్రారా. అదేంటి ఈయన ఆది బయట దుకాణం పెట్టాడు? ఇంట్రా అరుసుకుంటూ వస్తున్నావు? అరవట్లేదు, పాడుతున్నాను నేను. ఇప్పుడు నీకు ఈ సమయంలో పాట అవసరమా? ఇక్కడ కనిపించట్లేదా నేను వీడియో చేస్తున్నాను? అరుచుకుంటూ వస్తున్నావు. నాకేం తెలుసు ఈరోజు దుకాణం బయట పెడతామని. అరే లోపల ఎక్కువ వస్తుందని చెప్పేసి ఈరోజు దుకాణం నేను బయట పెట్టాను అనుకో, లైట్ పోయిద్దేమో అని చెప్పేసి తొందరగా ఎర్లీగా నేను వీడియో అయితే చేస్తున్నాను. మరి నువ్వెందుకు ఎర్లీగా వస్తున్నావు? ఎప్పుడు 5-6 వచ్చేవాడుగా, ఈరోజు ఇంటికి త్వరగా వచ్చేస్తున్నావు. అంటే ఇంట్లో కరెంటు పోయింది. కరెంటు పోతే అంటే ఇంట్లో అయితే ఇన్వర్టర్ ఉంటుంది కదా, చక్కగా టీవీ తూతుకుంటూ పడుకుందామని చెప్పి వచ్చాను. అంటే టీవీ చూసి పడుకుంటావా? సర్లేలే, కానీ నీ గురించి నా దగ్గర ఒక పని ఉందిరా. మంచి టయానికే వచ్చావు. లోపల ఆక్వేరియంలో వెళ్ళి వాటర్ మార్చు. అంటే పిత్తి ట్యాంక నేను కాదు కదా అది. మరి నువ్వు మార్చకపోతే ఎవరు మారుతారా? వెళ్ళి మార్చు. అందుకే నేను తొందరగా వస్తే ఇలాంటి పనులు తెస్తాను అన్ని. పని నేర్చుకుంటాననే వస్తున్నావు. పని నేర్చుకుంటా అంటే ఈ పని కాదు చెప్పేది నాకు. అది మంచి పని, అది వెళ్ళేది మార్చిరా, వెళ్ళు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూసుకుంటే మనకి శాంసంగ్ నుంచి Samsung Q2 రిపోర్ట్స్ అయితే బయటకు వచ్చినాయన్నమాట. ఇయర్ టు ఇయర్ చూసుకుంటే వీళ్ళు గ్రోత్ అయితే ఇంప్రూవ్ అయినట్టుగా శాంసంగ్ అయితే చెప్తుంది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకొని చూస్తే 20% సేల్స్ అయితే పెరిగినట్టుగా చెప్తున్నారు. అలాగే 54% బెటర్ ప్రాఫిట్స్ని అయితే వీళ్ళు అందుకున్నారంట. అండ్ యాక్చువల్గా 2019లో వీళ్ళు బెటర్ ప్రాఫిట్స్ని అందుకున్నారు. లాస్ట్ ఇయర్ మన కోవిడ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో వీళ్ళు ప్రాఫిట్స్ అనేది డౌన్ అవుతూ వచ్చినాయి. వీళ్ళు రీచ్ అవ్వాలనుకున్న గోల్ని ఈ ఇయర్ సెకండ్ క్వార్టర్లో రీచ్ అయినట్టుగా అయితే శాంసంగ్ చెప్తుంది. ఇక అలాగే శాంసంగ్ One UI 4.0 బీటాని వీళ్ళు ఈరోజు అనౌన్స్ అయితే చేశారన్నమాట. ఆండ్రాయిడ్ వర్షన్ 12తో పాటు మీకు One UI 4.0 బీటా అనేది అయితే వస్తుంది. దీనికోసం వీళ్ళు రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ చేసినట్టు తెలుస్తుంది. S21 లైనప్ ఏవైతే మొబైల్స్ ఉన్నాయో S21, S21 ప్లస్ అలాగే S21 అల్ట్రా, ఈ మొబైల్స్కి వచ్చేసరికి ఈ రిజిస్ట్రేషన్స్ అయితే తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి సౌత్ కొరియాలో ఈ బీటా వర్షన్ అయితే వీళ్ళు రిలీజ్ అయితే చేయబోతున్నారు. నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ స్టేబుల్ అప్డేట్ని అయితే ఇస్తామని చెప్పేసి శాంసంగ్ అయితే చెప్తుంది. ఈ లెక్కన మనకి నెక్స్ట్ మంత్ 11వ తారీఖున అన్ప్యాక్డ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. అక్కడ ఫోల్డబుల్ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. Z Fold 3 అలాగే Z Fold 2. సో ఈ మొబైల్స్లో కూడా మనకి One UI 3 చూడడానికి ఉండొచ్చు, 4.0 అయితే ఉండకపోవచ్చు. ఎందుకంటే వీళ్ళు స్టేబుల్ వర్షన్ నవంబర్ డిసెంబర్ అంటున్నారు కాబట్టి సో అప్పుడే చూసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus 9R ఈ మొబైల్కి వచ్చేసరికి ఇప్పుడు జూలై నెల సెక్యూరిటీ ప్యాచ్ ఆక్సిజన్ OS 11.2.4.4తో అప్డేట్ రోల్ అవుట్ చేయడం అయితే OnePlus స్టార్ట్ చేసిందనమాట. సో ఈ అప్డేట్ ద్వారా మీకు సెక్యూరిటీ ప్యాచ్తో పాటు బిట్మోజీని యాడ్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. అలాగే మనకి ఈ ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో స్క్రీన్ షాట్ తీసుకునే ఫీచర్ను కూడా యాడ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా OnePlus 9R యూజ్ చేస్తుంటే ఒకసారి చెక్ చేసుకొని మీకు ఈ అప్డేట్ వచ్చి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ ట్రైన్ సౌండ్లు మాత్రం తినేస్తాయి మన. వెళ్ళిపో. సో ఇక్కడ నుంచి వీడియో మళ్ళీ రీషూట్ అయితే చేస్తాను అనమాట. వీడియో మొత్తం అయిపోయింది, ఎడిటింగ్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి చూస్తే ఇక్కడ నుంచి ఆడియో అయితే రికార్డ్ అవ్వలేదు. సో ఏంటో దరిద్రం, ఒక్కోసారి కెమెరా ఏంటంటే ఆడియోని క్యాచ్ చేయట్లేదు అనమాట. సో కెమెరా మార్చాలో మైక్ మార్చాలో తెలియట్లేదు. ఇప్పటికి 2 మైకులు మార్చాను, అయినా సరే ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వలేదు. ఇక నెక్స్ట్ న్యూస్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి మనకి రియల్మీ బుక్ ఇప్పుడు మనకి 3C సర్టిఫికేషన్లో అయితే స్పాట్ అయిందనమాట. వీళ్ళు నెక్స్ట్ మంత్ అంటే ఆగస్ట్ నెలలో రియల్మీ బుక్ అనే ల్యాప్టాప్ని అలాగే రియల్మీ ప్యాడ్ ఒక ట్యాబ్లెట్ని తీసుకొస్తారని చెప్పి ఇంతకుముందు కూడా మనం ఆ టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాము. అయితే 3C సర్టిఫికేషన్లో ఈ రియల్మీ బుక్ సంబంధించిన మోడల్ నెంబర్తో పాటు మనకి ఛార్జింగ్ కెపాసిటీ కూడా అయితే బయటకు వచ్చిందనమాట. 23.25 ఆంపియర్తో వీళ్ళు ఛార్జింగ్ కెపాసిటీని అయితే తీసుకురాబోతున్నారు. అంటే 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అయితే ఈ రియల్మీ బుక్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక ఈ రియల్మీ బుక్లో చూసుకుంటే మనకి 2 వేరియంట్స్ అయితే ఉండబోతున్నాయి. i3 ప్రాసెసర్తోనూ i5 ప్రాసెసర్తోనూ 2 అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రైస్ ఎంతో తెలియదు కానీ మనకి ఎంట్రీ లెవెల్ ఇండియాలో కనుక చూస్తే అంటే i3 ప్రాసెసర్ కనుక చూసుకున్నట్టయితే 40,000 రూపాయలు ఉండొచ్చు అని చెప్పేసి
సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మోటరోలా ఈ నెల కాదు, వచ్చే నెల 5వ తారీఖున వీళ్ళు మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్ లైనప్ని అయితే లాంచ్ చేయబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇంతకుముందు మనం టెక్ న్యూస్లో కూడా మాట్లాడుకున్నాం, వీటికి సంబంధించిన ఇమేజెస్ కూడా లీక్ అయినాయి. అయితే మొత్తం ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు 3 మొబైల్స్ని అయితే తీసుకొస్తారని చెప్పేసి మనం అనుకున్నాం. H20 Pro, ఇంకోటి H20 లైట్ అని చెప్పేసి మొత్తం 3 మొబైల్స్ తీసుకొస్తాం అనుకున్నాం. బట్ ఒకసారికి ఇందులో వీళ్ళు ఇంకో మోడల్ కూడా యాడ్ చేశారు, ఫ్యూజన్ అనమాట. H20 ఫ్యూజన్ అనే మరో మొబైల్ కూడా తీసుకురాబోతున్నట్టుగా అయితే మనకి ఇప్పుడు లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక వీటి ప్రైజెస్ ఎంత ఉంటాయి, ఎప్పటికీ అవైలబుల్లోకి తీసుకొస్తారు ఇండియాలోకి అనే దాని మీద ఎటువంటి డీటెయిల్స్ లేవు. యాక్చువల్గా లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన H20 ప్లస్ H20 ప్రోలోనో మనకి వాటర్ ఫాల్ డిస్ప్లే చూడడానికి అయితే ఉండేది. ఈసారి తీసుకురాబోతున్న ప్రోలో మనకి వాటర్ ఫాల్ డిస్ప్లే అయితే మిస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇందులో వచ్చేసరికి మనకి స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ నుంచి స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ వరకు ఉంటాయని చెప్పేసి లీక్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Poco X3 GT ఈ మొబైల్ని ఇప్పుడు గ్లోబల్గా Poco అయితే అనౌన్స్ చేసిందనమాట. సో ఇది వియత్నాంలోను అలాగే మలేషియాలోను వీటి ప్రైజెస్ కూడా అయితే బయటకు వచ్చినాయి. 22,800 రూపాయలు అక్కడ బేస్ వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ని ఆల్రెడీ చైనాలో రెడ్మీ Note 10 Pro 5G వేరియంట్ పేరు మీద అయితే లాంచ్ చేశారు. అదే మొబైల్ని వీళ్ళు ఇప్పుడు Poco రీబ్రాండ్ చేసి X3 GT పేరు మీద అయితే గ్లోబల్గా అయితే తీసుకొచ్చింది. ఇందులో MediaTek Dimensity 1100 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అయితే ఇప్పుడు Poco ఇండియన్ డైరెక్టర్ అనుష్ శర్మ ఒక ట్వీట్ అయితే చేశాడనమాట. దీని ప్రకారం చూస్తే ఈ X3 GT మొబైల్ మన ఇండియాలో అయితే రావట్లేదని చెప్పేసి తనైతే కన్ఫర్మ్ చేసేసాడు. దీనికి రీజన్ ఏంటంటే రీసెంట్గానే వీళ్ళు F3 GTని అయితే లాంచ్ చేశారు. అంతకుముందు వచ్చేసరికి Poco X3 Pro కూడా అయితే లాంచ్ చేశారు కదా, వాటి సేల్స్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయంట. సో వాటికి ఎటువంటి అంతరాయం కలిగించడం వీళ్ళకి ఇష్టం లేక సో వీటిని ఇప్పుడు ఇండియాలో మనకి ఈ Poco X3 GTని అయితే తీసుకురావట్లేదని చెప్పేసి Poco డైరెక్టర్ అయితే చెప్తున్నాడు అనమాట. సో నేను అనుకోవడం కారణం ఇది కాదు, వీళ్ళు ఎన్ని మొబైల్స్ అయినా కుప్పలుగా తీసుకురావడానికి షామీకి ఎప్పుడు ఎటువంటి అభ్యంతరం అయితే ఉండదు. మేబీ నేను అనుకోవడం ఇది Poco బ్రాండ్లో కనుక తీసుకొస్తే ప్రైస్ తక్కువలో పెట్టి అమ్మాలి, అదే కనుక MI బ్రాండ్లో తీసుకొస్తే ప్రైస్ ఎక్కువలో పెట్టి అమ్మొచ్చు కదా. సో అది రీజన్ అని నేనైతే అనుకుంటున్నాను. దీన్ని వీళ్ళు MI బ్రాండ్లో లాంచ్ చేస్తారు. రీసెంట్గా ఒకటి లాంచ్ చేసినట్టున్నారు MI బ్రాండ్లో, అది ఈ మొబైల్ ఒకటో కూడా గుర్తు రావట్లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే వస్తుంది. బట్ ఒకసారికి Poco బ్రాండ్లో కాకపోతే రెడ్మీ బ్రాండ్లోనో MI బ్రాండ్లోనో వస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నెక్స్ట్ జనరేషన్ ఐప్యాడ్ ఎయిర్ 5th జనరేషన్ అనమాట మనకి నెక్స్ట్ రాబోయేది. సో ఇందులో వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ని అయితే చూడడానికి ఉంటుందని తెలిసింది. ఒకటైతే ప్రైమరీ కెమెరా, ఇంకోటి వచ్చేసరికి మనకి వీళ్ళ దగ్గర లేడర్ సెన్సార్ ఉంది కదా, ఆ సెన్సార్ని అయితే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి తెలుస్తుంది. అలాగే మనకి ఐప్యాడ్ ప్రో వర్షన్స్ ఉంటాయి చూసా, వాటిలో ఉండే ఏవైతే ప్యానల్ ఉంటుందో చాసీస్, సో ఆ చాసీస్తో ఈ ఐప్యాడ్ ఎయిర్ అయితే ఈసారి రావచ్చు అని చెప్పి అయితే తెలుస్తుంది. అలాగే మనకి ఇందులో LCD ప్లేస్లో OLED డిస్ప్లేని కూడా చూసే అవకాశం ఉంటున్నట్టుగా అయితే మనకి ఇక్కడ కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. ఇక అలాగే ఐప్యాడ్ మినీ నెక్స్ట్ జనరేషన్ తీసుకురాబోయే ఐప్యాడ్ మినీలో కూడా మనకి ఈసారి బెజల్స్ అనేవి తక్కువగా చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అంటే కొంచెం స్క్రీన్ సైజ్ అయితే పెద్దగా ఉంటుందన్నమాట. మనకి ఐప్యాడ్ మినీ రెగ్యులర్ సైజ్లోనే వస్తుంది, కాబట్టి స్క్రీన్ సైజ్ పెద్దగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే రెగ్యులర్ సైజ్ చూస్తే 7.8 ఇంచెస్ ఉంటుంది కదా. సో ఈ బెజల్స్ అనేవి తగ్గించేసి వీళ్ళు 8.4 ఇంచెస్లో అయితే ఈ ఐప్యాడ్ మినీని తీసుకురావచ్చు అని చెప్పేసి సో ఇక్కడ న్యూస్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకి ఐప్యాడ్ మినీ కావచ్చు, అలాగే ఐప్యాడ్ ఎయిర్ కావచ్చు, ఈ రెండిట్లోనూ మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా అయితే ఉంటుందని చెప్పి అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ మీ బ్యాండ్ ఎంత సక్సెస్ మనకు తెలుసు. అప్పటి నుంచి మీ బ్యాండ్ తీసుకొచ్చిన ఇప్పుడు వరకు మనకి మీ బ్యాండ్ 6 అనుకుంటా రీసెంట్గా తీసుకొచ్చింది. సో ఇప్పుడు వరకు కనుక చూసుకుంటే మనకి సో అఫోర్డబుల్ ప్రైస్లో మంచిగా అయితే వీళ్ళు మీ బ్యాండ్స్ని అయితే అందించుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు మీ బ్యాండ్లోనే వీళ్ళు మీ బ్యాండ్ ఎక్స్ అని చెప్పేసి ఫ్లెక్సిబుల్ డిస్ప్లేతో 360 డిగ్రీస్ ఉండే మీ బ్యాండ్ అయితే తీసుకురాబోతున్నట్టుగా ఇప్పుడు మనకి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. సో దీని ప్రకారం చూస్తే మనకి మీ బ్యాండ్ మొత్తం అంతా మనకి డిస్ప్లే అయితే ఉంటుంది. మ్యాగ్నెటిక్ పిన్తో అయితే ఈ బ్యాండ్ అయితే రాబోతుందంట. ఆల్రెడీ మార్కెట్లో చూస్తే నూబియా అయితే ఉందన్నమాట ఫ్లెక్సిబుల్ డిస్ప్లేతో. సో నూబియా వాచెస్ అయితే మార్కెట్లో రన్ అవుతున్నాయి. వాటి ప్రైజెస్ చూస్తే దగ్గర 25,000 రూపాయలు ఎంతో ప్రైస్ అయితే ఉంది. సో ఇప్పుడు షామీ తీసుకురాబోతున్న ఈ మీ బ్యాండ్ మరి ప్రైస్ ఎంతలో పెడుతుంది, సో చూడడానికి ఎలా ఉంటుందనేది చూడాలి. 360 డిగ్రీస్ అంటున్నారు, అంటే మొత్తం రౌండ్గా డిస్ప్లేనే వాడాలి. సో వాడి తీసుకొస్తారా, సో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా చూడాలి. ఇక అలాగే షామీ మీ మిక్స్ 4 ఇది ఇప్పుడు మనకి టీనాలో అయితే స్పాట్ అయిందనమాట. ఈ మొబైల్ని వీళ్ళు నెక్స్ట్ మంత్ లాంచ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి లీక్స్ కూడా చెప్తున్నాయి. ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్కి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుందంట. MIUI 13తో వస్తుంది. 100 డిస్ప్లే కెమెరా ఉంటుంది. 8GB 12GB ర్యామ్ అలాగే 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో మనకి డ్యూయల్ సిమ్ 5G సపోర్ట్తో ఈ మొబైల్ అయితే రాబోతున్నట్టుగా సో ఇక్కడ మనకి లీక్స్ అయితే చెప్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 7 అండ్ 7 Pro ఈ రెండు మొబైల్స్కి ఇప్పుడు మరో కొత్త అప్డేట్ని అయితే
OnePlus రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఆల్రెడీ గతంలో వీళ్ళు అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళకి వచ్చేసరికి వైడ్ 1 L1 సపోర్ట్ పోయినట్టుగా అయితే రిపోర్ట్ అయితే చేశారన్నమాట. దీనివల్ల నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్లో హెచ్డీ కంటెంట్లో కాకుండా SD కంటెంట్లో అయితే వీడియోస్ అయితే ప్లే అవుతున్నాయంట. సో DRM బగ్ అయితే ఉందన్నమాట. దీనివల్ల ఈ వైడ్ 1 బ్యాండ్ని డౌన్ అయితే చేసింది. సో ఇప్పుడు వీళ్ళు రిలీజ్ చేసిన కొత్త అప్డేట్ ద్వారా ఈ DRM ఇష్యూని అయితే ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నోకియా నుంచి నోకియా T20 అని ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఆన్లైన్లో ప్రైజెస్ కూడా అయితే లీక్ అయినాయి. ఇందులో మనకి LTE వేరియంట్ అండ్ వైఫై వేరియంట్ 2 వేరియంట్స్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. వైఫై వేరియంట్ ప్రైస్ 19,800 దగ్గర ఉండబోతుంది. LTE వేరియంట్ దగ్గర 21,000 ఉండబోతున్నట్టుగా అయితే సో ఇక్కడ న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ మనకి 10 ఇంచెస్ ట్యాబ్లెట్స్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి లీక్స్ రూమర్స్ అయితే రాలేదు. సడన్గా వీటి ప్రైజెస్ అయితే ఈ విధంగా మనకి ఇంటర్నెట్లో దర్శనం అయితే ఇచ్చినాయి. 2013లో అనుకుంటా నోకియా ఒకసారికి లూమియా సిరీస్లో లూమియా 2025 ఒక విండోస్ ట్యాబ్లెట్ని అయితే తీసుకొచ్చింది. తర్వాత 2015లో N1 అని చెప్పేసి ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ని అయితే తీసుకొచ్చింది. ఆ తర్వాత నోకియా ఎటువంటి ట్యాబ్లెట్స్ అయితే తీసుకురాలేదు. ఇప్పుడు మళ్ళీ ట్యాబ్లెట్స్ తీసుకొస్తుందంటే చైనాలో తయారైన ఏదో ఒక పిచ్ కంపెనీ ట్యాబ్లెట్ తీసుకొని దాని మీద నోకియా ముద్రేసి తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ మ్యాగ్ డాట్ అని చెప్పేసి ఒక వైర్లెస్ అంటే మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జర్ని అయితే తీసుకురాబోతుందని ఇంతకుముందు మనం టెక్న్యూస్లో మాట్లాడుకున్నాం. రియల్మీ ఫ్లాష్ అని ఒక మొబైల్ని అయితే తీసుకురాబోతుంది. ఆ మొబైల్లో అయితే ఈ మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ని అయితే చూడడానికి ఉంటుంది. యాక్చువల్గా ఈ మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది ఇంతకుముందు యాపిల్ అయితే తీసుకొచ్చింది మ్యాక్స్ సేఫ్ అనే పేరు మీద. ఒక విధంగా దాన్ని కాపీ కొడుతూ కాపీ అనకూడదు, దాన్ని ఇన్స్పైర్గా ఫీల్ అయ్యి సో ఇప్పుడు వీళ్ళు ఈ మ్యాగ్ డాట్ని అయితే తీసుకొస్తున్నారు. అయితే దీని డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. ఆగస్టు 3వ తారీఖున ఈ మ్యాగ్ డాట్ని వీళ్ళు అఫీషియల్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. సో మొబైల్తో పాటు ఎప్పుడు వీళ్ళు తీసుకొస్తారు మార్కెట్లోకి అయితే చూడాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫైనల్ చూసుకుంటే మనకి సోనీ నుంచి సోనీ ప్లేస్టేషన్ 5 ఇప్పుడు వరకు చూసుకున్నట్టయితే వీళ్ళు గ్లోబల్గా 10 మిలియన్ యూనిట్ని సేల్ చేసినట్టుగా అయితే సోనీ చెప్తుందన్నమాట. వీళ్ళు ఇప్పటి వరకు లాంచ్ చేసిన కాన్సోల్లో కనుక చూసుకుంటే హైయెస్ట్ తక్కువ సమయంలో సేల్స్ అయిన ప్రోడక్ట్ కింద అయితే వీళ్ళైతే చెప్తున్నారు ఈ కాన్సోల్ని. ఇక అలాగే ప్లేస్టేషన్ 5 యూజర్స్ కోసం వీళ్ళు గుడ్ విల్ డిస్కౌంట్ అని చెప్పేసి ఒక ఆఫర్ను కూడా అయితే ప్రకటించారనమాట. ఎవరైతే ప్లేస్టేషన్ 5 వాడుతూ అండర్ వారంటీలో ఉండగా ఏమైనా డ్యామేజ్ అయితే కొత్త ప్లేస్టేషన్ 5 కొనడానికి అప్ టు 25% వరకు సో డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్లేస్టేషన్ 5 మనకి 50,000 ఉంది కదా, 40,000 రూపాయలకే వీళ్ళు అందిస్తామని అయితే చెప్తున్నారన్నమాట. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఎరా కడిగేసావా? కడిగైతాను. కడిగావా? మొత్తం కడిగైతాను. బాగా కడిగావా? చేతికి ఏంట్రా కట్టావు? ఏమైంది? పిత్తు కలిపింది. పిచ్చు కరిచిందా? పిత్తు కలిపింది నన్ను. ఏది ఆఫీసే? మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఆసుపత్రికి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్తావా? సరే వెళ్ళు. డబ్బులు ఇవ్వు. 1000 రూపాయలు కావాలి. డాక్టర్ 1000 రూపాయలు అవుతుంది అన్నారు. 1000 రూపాయలు అయిపోతే అప్పుడే డాక్టర్ కూడా చెప్పేశాడరా నీకు. ఏదో ఒకసారి ఏళ్ళు చూపించరా ఏళ్ళు ఒకసారి కట్టితీ. ఆ చేపలు కరిసినాయి అంటున్నావు కదా, అవి కరిసే చేపలు కాదు, ఎలా కరిసినాయి చూద్దాం. ఒకసారి కట్టితీ. తీరా కట్టి తీరా. డబ్బులు దొబ్బడానికి డ్రామాలు ఆడతావు. పిత్తులే కరిచింది.